హలో గైస్, దిస్ ఇస్ రెడ్డి. ఒక చిన్న గ్యాప్ తీసుకొని గోకర్ణ డే 2 వ్లాగ్ తో వచ్చేసా. గోకర్ణ సిరీస్ లో నాకు బాగా నచ్చిన అండ్ ఎంజాయ్ చేసిన వ్లాగ్. ఈ వీడియోలో మీకు గోకర్ణలో ఉండే బీచెస్ కి ట్రెక్కింగ్ ఎలా చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేను కవర్ చేసే బీచెస్ బెల్లకన్ బీచ్, లైట్ హౌస్ వ్యూ పాయింట్, పారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ అండ్ ఫైనల్లీ ఓమ్ బీచ్. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గోకర్ణ బీచెస్ ట్రెక్కింగ్ వీడియో యూట్యూబ్లో ఎంత సెర్చ్ చేసినా ఒక వీడియోలో కూడా విత్ డైరెక్షన్స్తో వీడియో లేదు. సో మేము ట్రెక్కింగ్ చేసేటప్పుడు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాం. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. రెడీ అయ్యి 6 అంతా రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇది మనకు ట్రెక్కింగ్ మ్యాప్. ఈ మ్యాప్స్ లో ఉండే బీచెస్ అన్ని ట్రెక్కింగ్ చేస్తాం. ట్రెక్కింగ్ అంతా అడవిలోనే ఉంటుంది, వేరే లెవెల్ అంతే. ఇక్కడ వీళ్ళు చేపల్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. ఓన్ ట్రాన్స్పోర్ట్ తో వచ్చిన వాళ్ళు ఇక్కడే ఈ ప్లేస్ లోనే స్టే చేశారు. ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో లో బడ్జెట్ ప్లాన్ చేస్తే ఇలా చేయడం చాలా బెటర్. చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది వీళ్ళ మధ్యన. ఇక్కడ నుంచి బెల్కన్ బీచ్ పాయింట్ కి ఆటో మాట్లాడుతుంది. గోకర్ణ మెయిన్ బీచ్ నుంచి బెల్కన్ పాయింట్ కి అరౌండ్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. సో 7 కిలోమీటర్స్కి 300 అని చెప్తున్నాడు. ఇంత కాస్ట్ అనే ఒక షాక్లో ఉన్నాడు. ఆటో అన్న బీ లైక్ ఇది వ్యాపారం. డే 1లో ట్రావెలింగ్, బీచ్, టెంపుల్ అండ్ గోకర్ణ స్ట్రీట్స్ ఇవన్నీ బాగా తిరిగి అలసిపోయాం. ఇక్కడ కనిపించేదే మనకు గోకర్ణ టెంపుల్. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు. చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసేయండి. ఇంత పొద్దున్నే దర్శనానికి చాలామంది వెళ్తున్నారు. అందరు స్కూలు, కాలేజు స్టూడెంట్స్ అనుకుంటా. క్రౌడ్ ఎక్కువగా ఉంది. అక్కడక్కడ ట్రాఫిక్ కూడా అయింది మాకు. మేము చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం బీచ్ ట్రెక్కింగ్ చేయడం. సో మీరు కూడా మాలానే మార్నింగ్ 6కి లేచి స్టార్ట్ అయిపోండి ట్రెక్కింగ్కి. ఎందుకంటే క్లైమేట్ కూడా మనకు చాలా కూల్గా ఉంటుంది. సో ట్రెక్కింగ్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. డే 1లో ట్రావెలింగ్, బీచ్, టెంపుల్ అండ్ గోకర్ణ స్ట్రీట్స్ ఇవన్నీ బాగా తిరిగి అలసిపోయాం. దారిలో అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ దర్శనం ఇచ్చాయి. ఫైనల్గా బెల్కన్ పాయింట్ అయితే రీచ్ అయ్యాం. ఇది బెల్కన్ బీచ్. ఒక్కసారి ఆ సీనరీ చూడండి. ఇక్కడ నుంచి ఒక చిన్న దారిలో వెళ్ళాలి. కుక్క ఏం చెప్తుంది? మా సార్ అయితే కుక్కని చూసి భయపడుతున్నాడు. క్యారే స్టార్టింగ్లో ఇలా ఇళ్ళ మధ్యలో వెళ్ళాలి. చూడ్డానికి డెకరేషన్ బాగానే ఉంది. సార్ హాయ్ చెప్పండి. అయినా మా ప్రశాంత్ గారు ఎందుకు హాయ్ చెప్పమన్నాడో నాకు ఇప్పటికే అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ నేచర్ అయితే వేరే లెవెల్. ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకు. ఇలా కాసేపు ముందుకెళ్ళాక మనం రెస్ట్ తీసుకోవాలి. కొంచెం జాగ్రత్త దీనిపైన.
ఇక్కడ బర్డ్ సౌండ్స్ వింటుంటే చాలా పీస్ఫుల్గా ఉంది. కొంచెం దూరం వెళ్ళాక స్ట్రైట్గా ఒక రోడ్ ఉంటుంది. ఇక్కడ మేము కన్ఫ్యూజ్ అయ్యాం, లెఫ్ట్ వెళ్ళాలా లేక స్ట్రైట్గా అని. ఇక్కడ అడిగాము, వీళ్ళు మాత్రం లెఫ్ట్ వెళ్ళమన్నారు. సో మేము లెఫ్టే ఫాలో అయ్యాం. కొండపైకి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఎనర్జీ లెవెల్స్ అయితే బాగానే ఉన్నాయి, ఎందుకంటే స్టార్టింగ్ కదా. సో అయిపోయేలోపు ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది మాకు. డైరెక్షన్స్తో ట్రెక్కింగ్ వీడియో యూట్యూబ్లో సెర్చ్ చేసాం, బట్ మాకైతే ఎక్కడా దొరకలేదు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాం. మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ బెల్కన్ పాయింట్ దగ్గరికి వచ్చాము. మధ్యలో వాటర్ ఉన్నందువల్ల అలా తిరిగేసుకొని రావాల్సి వచ్చింది. ఇంకా స్టార్ట్ చేద్దాం. అలా చాలాసేపు నడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాలేదు, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ లేవు అండ్ మ్యాప్స్ కూడా రాంగ్ డైరెక్షన్ చూపిస్తుంది. ఎటు వెళ్తున్నామో మాకైతే అర్థం అవ్వలేదు, బట్ ఏదైనా దొరకబోతుంది అనేసి వెళ్తున్నాం. చాలాసేపటికి లైట్ హౌస్ కనిపించింది. ఇంకా కరెక్ట్ డైరెక్షన్లోనే వచ్చామని అనుకున్నాం, కానీ ఇది రాంగ్ డైరెక్షన్ అని మాకు తెలీదు. మాకంటే ముందు ఒక బ్యాచ్ ఇటు సైడ్ వచ్చింది. సో వాళ్ళని వెతికే పనిలో మేమున్నాము. కొంచెం ముందుకు వచ్చాక సముద్రం కనిపించింది. ఇక్కడ దారి ఉంది కదా అని వెళ్తున్నాం. రాంగ్ డైరెక్షన్లో వచ్చినా కానీ మంచి సీనరీ అయితే దొరికింది. 2 కళ్ళు సరిపోవట్లేదు ఈ బ్యూటిఫుల్ నేచర్ని చూడడానికి. మాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఇద్దరు ఇక్కడ కనిపించారు. వాళ్ళని చూశాక కరెక్ట్ డైరెక్షన్ అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా రాంగ్ డైరెక్షన్లోనే వచ్చారు అని చాలాసేపటి తర్వాత మేము కూడా రియలైజ్ అయ్యాం. మా ఓడు కొంచెం వీడియో పైన దృష్టి పెట్టి కొంచెం కాల్ స్లిప్ అయి పడ్డాడు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇక్కడ కిందకి వెళ్ళి చూస్తే దారి అయితే లేదు, కానీ మ్యాప్స్ ఇలా సముద్రంలో చూపిస్తుంది. అందుకే ఈ మ్యాప్స్ నమ్మకుంటే ఉన్నది అమ్ముకున్నట్టే. ఈ వీడియో చేయడానికి ఇంకో రీజన్ కూడా, ట్రెక్కింగ్కి కరెక్ట్ డైరెక్షన్ చూపించడానికి మేము కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ రెఫర్ చేసాం, బట్ ఒక వీడియోలో కూడా కరెక్ట్ డైరెక్షన్ గైడ్ చేయలేదు. సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈ వీడియోలో క్లియర్గా నేను గైడ్ చేస్తాను. ఇవన్నీ అవ్వని పని అనేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత మ్యాప్స్ ఓపెన్ చేసి చూసాము ఎటు వెళ్ళాలనేసి. ఇక్కడ కూడా మాకు పెద్ద కన్ఫ్యూజన్గానే ఉంది, ఎందుకంటే మొత్తం రాంగ్ డైరెక్షన్లో వచ్చాం. స్టార్టింగ్ పాయింట్ నుంచే మ్యాప్స్ చూస్తున్నాం, ఫాలో అవుతున్నాం, బట్ మ్యాప్స్ అయితే ఏదో ఒక దారిలో చూపించేస్తుంది. ఆ దారిలో ఉందేమో అనేసి మేము అటు సైడే వెళ్తున్నాము, బట్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డెడ్ ఎండ్ లాగా ఉంటుంది మొత్తం అంతా.
ఇలానే ముందుకెళ్తే అక్కడక్కడ మాకు సైన్ బోర్డులు కనిపించాయి, నో వే బోర్డ్స్. సో ఎంత వెతికినా కానీ మాకైతే దారి అయితే కనిపించలేదు. సో మళ్ళీ మేము స్టార్టింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం. మా ముందు ఒక బ్యాచ్ వెళ్తుంది, సో వాళ్ళని ఫాలో అవుతూ స్టార్టింగ్లో ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోయాము. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళకూడదు, యూటర్న్ తీసుకోవాలి, ఇలా పైకి వెళ్ళాలి. సో ఇక్కడ మిస్ అయ్యాం మేము. మళ్ళీ అంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చే లోపు దూల తీరిపోయింది భయ్య. చూపిస్తున్నాను చూడండి, గుర్తులైతే పెట్టుకోండి. ఇక్కడ ఒక షాప్ ఉంది, చెట్లు, ఇక్కడ ఒక హౌస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకసారి తీసుకో సార్, ఒకసారి తీసుకో. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి, ఇలా కాసేపు ముందుకు వెళ్ళాక డెడ్ ఎండ్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇలా మనకు ఒక వాల్ కనిపిస్తుంది, ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి. ఈ వాల్ని ఫాలో అవుతూ ఇలానే స్ట్రైట్గా పైకి వెళ్ళాలి. కానీ మేము వెళ్తుంటే వీళ్ళు మాత్రం పైన నుంచి కిందకు వస్తున్నారు. మళ్ళీ ఇక్కడ డిస్కషన్ పెట్టాం, కన్ఫ్యూజ్ అయ్యాము. సో ఎటెలాలో అర్థం కాలేదు. మళ్ళీ బాగా ఆలోచించి ఇంకా ఏదైతే అదైందనేసి ఇలానే స్ట్రైట్గా పైకి వెళ్ళేస్తాం. సో కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇలా మాకు కొన్ని షాప్స్ కనిపించాయి. సో మేము వచ్చింది కరెక్ట్ వేనని మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మా వాళ్ళు డైరెక్షన్స్ కూడా చూపిస్తున్నారు, ఇటు వెళ్ళాలి అనేసి. సో చూడండి, చాలా దట్టంగా ఉన్నాయి అడవులు. ఇలా చెట్ల మధ్యన వంగుతూ అవతలకి వెళ్ళాలి. చాలా ఫన్నీగా ఉండింది మాకైతే. సో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇలా ప్లెయిన్గానే ఉండింది. సో ఇక్కడ మాత్రం కింద పడితే అంతే. సో ఇక్కడ పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఇక్కడ. ఫోన్ కొట్టు, వచ్చేసినాం. ఫోన్ కొట్టు. ఇక్కడ పైనుంచే మాకు ప్యారడైజ్ బీచ్ కనిపిస్తుంది, బట్ కిందకి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. సో ఎటు చూసినా దారి అయితే లేదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ప్యారడైజ్ బీచ్ కింద. సో ఎలా వెళ్ళాలో ఇంకా అర్థం కావట్లేదు మాకు. అడుగుదామా ఇటెళ్ళారు కింద ఉన్నామంటే ఇంకంతే, పైసలే ఏం లేదు. ఫైనల్గా ఒక చిన్న దారి అయితే కనుక్కున్నాం. దారి అనేది చాలా స్లోప్గా ఉంది, కిందకి స్లిప్ కూడా అవుతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కిందకి. చూసుకోండి, ఆఫ్ చేస్తాం కదా. ఏదో చెట్ల సహాయంతో స్లోగా కిందకి దిగేస్తున్నాం. సార్ ఏమన్నా ఆగినారా అక్కడ? అలానే కష్టపడుతూ కిందకి దిగేసిన తర్వాత ఫైనల్లీ వి రీచ్డ్ ప్యారడైజ్ బీచ్. అబ్బా, ఫోటో తీసుకో. నేను ఇప్పటిదాకా చూసిన బీచ్లో ద క్లీనెస్ట్ బీచ్ ఇది. టైం వేసుకో, ఇట్లా ఉంటుంది. వాళ్ళు మళ్ళీ అట్లా ఇల్లు ఉన్నారు దాంట్లో. నేను ఇంటికి వెళ్ళిపోయి
ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసాము, ఫోటోలు తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం. మనలో కొంతమంది రీల్స్ కూడా చేశారు. నేనైతే ఇలా సముద్రంతో ఆడుకున్నా కాసేపు. పవర్ బ్యాంక్ అంతేలే. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరైనా ఇక్కడ నైట్ వచ్చి స్టే చేయొచ్చు. చాలా కష్టమే బ్రదర్ ఇక్కడ నైట్ స్టే చేయడం, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు, బై వాక్ వెళ్ళాల్సిందే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే. అందుకే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా కానీ చాలా కాస్ట్ ఉంటాయి. ఇక్కడ ఫ్రూట్స్ అయితే తిన్నాము, కాసేపు కూర్చున్నాము, ఎందుకంటే ట్రెక్కింగ్ చేసాం కదా బాగా. సో టిఫిన్ ఎందుకు తినలేదంటే మనం ఇంకా ట్రెక్కింగ్ చేసేది చాలా ఉంది. సో మనం ఇలాంటప్పుడు బాడీ డీహైడ్రేట్ అవ్వకోకుండా ఫ్రూట్స్ తీసుకోవడం ఇట్స్ బెటర్ వే. అండ్ ఈ ట్రెక్కింగ్లో ప్లీజ్ అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ టిఫిన్స్. సో ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు, బట్ తప్పదు, ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి ఇంకా ట్రెక్కింగ్ చేసేవి. ప్యారడైజ్ బీచ్ని వదిలేళ్తున్నాం భయ్య, కొంచెం కష్టంగానే ఉంది. ఇక్కడ నుంచి హాఫ్ మూన్ బీచ్కి బయలుదేరాము. సో అందరికీ ఎనర్జీ అనేది డౌన్ అయిపోయింది బాగా. సో ఇక్కడ నుంచి ప్యారడైజ్ వ్యూ అయితే బాగా అనిపిస్తుంది. వెళ్ళిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ. అక్కడక్కడ ఆగడం, ఫొటోస్ తీసుకోవడం ఇవన్నీ జరిగాయి. బాధ మీకు తమ్ముడు. ట్రెక్కింగ్ అంటే అది అలా చేయాలి. ఇలా రాక్స్ ఉంటాయి, వీటిని దాటుకుంటూ వెళ్ళాలి. సో కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా. సో మన కాళ్ళు వచ్చేసి దీంట్లో ఇరుక్కోపోతాయి ఒక్కోసారి. అట్నే చెప్పాడు. మా వాళ్ళకి ఎనర్జీ డౌన్ అయిపోయి ఆగిపోయారు. సో మేము మాత్రం అలానే వెళ్తున్నాం ముందుకు. మా ప్రశాంత్ అయితే ఎగురుతూ వెళ్తున్నాడు. మేబీ ఫ్రూట్స్ బాగా ఎనర్జీని ఇస్తున్నాయి అనుకుంటా. మేము అందరికంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం, ఎక్కడైనా కూర్చోడానికి ఉంటుందేమో అనేసి. ఇక్కడ చూడండి, వీళ్ళు చాలా దూరంలో ఉన్నారు. ఫైనల్గా హాఫ్ మూన్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో వీళ్ళు ఫారినర్స్, వీళ్ళు హాఫ్ మూన్ బీచ్ నుంచి ప్యారడైజ్ బీచ్కి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు. సో బెల్కన్ పాయింట్ నుంచి ప్యారడైజ్ బీచ్కి ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టం. హోమ్ బీచ్ నుంచి ప్యారడైజ్ బీచ్కి ట్రెక్కింగ్ చేయడం చాలా ఈజీ. पूरा फॉरेन लोग नहीं आ रहे ना, पूरा इंडियन लोग है. वो
ఎవరికి ఇక్కడ చూడండి భయ్య, వీళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు. ఇస్ దేర్ ఎనీ పర్టికులర్ పొద్దు పొద్దున్నే బాగుంది. మాకు కూడా ఆడాలనిపించింది కానీ సో వీళ్ళంతా ఒక టీం ఆల్రెడీ ఉన్నారు. ఇక్కడ బోట్స్ ఉన్నాయి కదా, ఆ బోట్స్ వచ్చేసి మనకి ఓమ్ బీచ్ నుంచి ప్యారడైజ్ బీచ్కి మనకి సముద్రంలో తీసుకెళ్తాయి ఈ బోట్స్. ఇక్కడ ఉంది. దీన్ని హాఫ్ మూన్ బీచ్ అని ఎందుకంటారంటే ఇది సెమీ సర్కిల్లో ఉంటుంది, అందుకే దీన్ని హాఫ్ మూన్ బీచ్ అని పిలుస్తారు. అదే చెప్తా. మేమైతే కాసేపు కూర్చున్నాం, మళ్ళీ ఫ్రూట్స్ తినాలనేసి కూర్చున్నాము. సో వాటర్ మెలన్ ఈజ్ ద బెస్ట్ ఫ్రూట్ ఫర్ ట్రెక్కింగ్. గేమ్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఆడుతున్నారు. కాసేపు కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ డెస్టినేషన్ బీచ్ వచ్చేసి ఓమ్ బీచ్. ఇదే లాస్ట్ బీచ్ విజిటింగ్. ఎవరు ఏమంట? అవునవును, ప్యారడైజ్ దగ్గర అసలు ఒక్క యాడ మార్క్ లేదు. అర్ధ గంట బొక్క పెట్టి అర్ధ గంట పడింది. 1 అవర్ బొక్క పెట్టి నీట్గా డైరెక్షన్స్ ఉంటే బాగుంటుంది. మళ్ళీ పాములు ఉండవా సార్ ఇంత పెద్ద అడవిలో? చెప్పు. సన్సెట్ సన్సెట్ ఎటో సార్. అవునా, ఓకే. ఆఫ్టర్నూన్ ఇటు వెళ్తుంది కదా. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నిల్చొని చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. వెదర్ అయితే కొంచెం హాట్ గా ఉంది. అక్కడేమో పడిందా ఏదైనా ఉందా యానిమల్? డాల్ఫిన్స్ ఉంటాయంట ఇందులో. ఓకే, యా దట్ మైట్ బి. అదో అక్కడ వాటర్ సర్క్యులేట్ అవుతుంది చూడు. బీచ్ దగ్గర బీచ్. ఇదైతే అంత హైవే ఉంది కానీ లోపల ఇంకా వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ వీడియో తీపిద్దాం సెల్ఫీ వాళ్ళతో ఎవరు అందరితో, బాగుంటుంది. కలకల కలకల ఫస్ట్ పెట్టేస్తా క్లిప్, అంతే కదా. ఫైనల్ గా మాకైతే ఓమ్ బీచ్ అయితే కనిపించింది. ఇక్కడనే అయితే తెలుస్తుంది కూడా మనగా సేఫ్ ఉంటాను. ఇంటర్ని నేను అట్లా చేసుకుని వాళ్ళు అట్లయితే ఎక్కడ దీన్ని ఓమ్ బీచ్ అని ఎందుకంటారంటే ఓమ్ షేప్ లో ఉంటుంది ఇది. సెమీ సర్కిల్ లాగా ఉంది సార్. ఆర్క్ బాగుంది. కాకపోతే ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు ఈ బీచ్ లో. వాళ్ళు మాత్రం బీచ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈత కొట్టాల్సింది బాగుంటుండే కదా. ఇక్కడ చాలా వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. జెట్ స్కీయింగ్, బనానా బోట్ రైడ్, బంపర్ బోట్ రైడ్, స్పీడ్ బోటింగ్, సర్ఫింగ్ అండ్ పారాసైలింగ్ కూడా ఉంది.
సో ఎవరికైనా వాటర్ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు ఇవన్నీ చేయొచ్చు. మాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వాటర్ స్పోర్ట్స్ పైన, ఎందుకంటే మేము ఇంకా 2 days స్టే చేయాలి కాబట్టి. అవునా? గోవాల బీచ్ అసలు గోవాని కాదు, ఏ బీచ్ అయినా పాండిచేరి. ఓకే కొన్నిసార్లు బంధం చేస్తారు. ఓకే. కూర్చుందాం బ్రో. సో ఓమ్ బీచ్లో ఎక్కువ జనాలు కనిపించారు, ఎందుకంటే దీనికి ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఓమ్ బీచ్కి గోకర్ణ నుంచి ఆటోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. తిను బ్రో. అండ్ రెంటల్ బైక్స్ కూడా తీసుకొని డైరెక్ట్గా వచ్చేయచ్చు. సో అందుకే ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. మనం అంటే బ్యాచిలర్స్ కాబట్టి ట్రెక్కింగ్ చేయొచ్చు, నో ఇష్యూస్. సో ఫ్యామిలీ ఉంది కాబట్టి యాజ్ యూజువల్ షాపింగ్స్ ఉన్నాయి. ఎక్కడ ఇంకా బాగా ఆకలేసి ఇక్కడ బురుగులు మిక్చర్ తీసుకుంటున్నాము. మార్నింగ్ నుంచి ఓన్లీ ఫ్రూట్సే తింటున్నాము. ఇంకా మాకైతే టైం లేదు. గోకర్ణ నుంచి హోన్నవర్కి బయలుదేరాలి. దానికంటే ముందు ఫస్ట్ రూమ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ బస్కి వెళ్ళాలి గోకర్ణ టు హోన్నవర్. సో అదంతా Day 3. సో హోన్నవర్లో బ్యాక్ వాటర్ బోటింగ్ ఉంటుంది. మాకైతే పిచ్చగా నచ్చేసింది అది. సో ఆ వీడియో Day 3 వీడియోలో మీ ముందుకు తీసుకొస్తా. అగైన్ ఓమ్ బీచ్ నుంచి గోకర్ణకి 300 ఛార్జ్ చేస్తున్నారు ఆటో వాళ్ళు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.